కొత్త లోకం చాప్టర్ 1 చంద్ర మూవీ ఇప్పుడే చూసొచ్చాను గురు. మూవీ చూసాక ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే బాగుంది, కానీ ఆ కానీ గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మూవీ విషయానికి వస్తే చంద్ర అనే ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న అమ్మాయి ఇండియాకి ఎందుకు వస్తుంది, అయితే తనకు ఆ శక్తులు ఎలా వచ్చాయి, అలాగే తాను చేసిన కొన్ని పనుల వల్ల తను ఎలాంటి చిక్కుల్లో పడింది అనేది ఓవరాల్ మూవీ థీమ్. పాజిటివ్ పాయింట్స్కి వస్తే ఫస్ట్ అండ్ బిగ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ క్వాలిటీ. అసలు ఏమైనా ఉంటుందా? కొన్ని షార్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్ ఉంటాయి. ఆ కలర్ గ్రేడింగ్, ఇంకా కొన్ని యాక్షన్ సెట్ పీసెస్ సూపర్ అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ కూడా సూపర్. అసలు ఈ మూవీ చూసి బడ్జెట్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక సూపర్ హీరో ఫిలింని 30 కోట్లతో తీసేశారా అని అనిపిస్తుంది. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే కొన్ని షార్ట్స్ లో వచ్చిన బీజిఎం చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నెల్సన్ పార్ట్ కూడా మంచి కామిక్ రిలీఫ్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా నెగిటివ్ రోల్లో యాక్ట్ చేసిన మన డాన్స్ మాస్టర్ శాండీ ఇరగదీశాడు. 2 స్పెషల్ కేమియోస్ కూడా ఉంటాయి, బట్ నాకంత ఎగ్జైటింగ్ గా అయితే అనిపించలేదు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ డామినిక్ అరుణ్ కాన్సెప్ట్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు, కానీ స్టోరీ మొత్తం తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్న దాని మీదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించిన సెకండ్ హాఫ్ ఎందుకో బాగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. మేబీ ఇంకొంచెం బడ్జెట్ పెట్టి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగున్నేమో. సూపర్ హీరో ఫిలిం అంటేనే యాక్షన్ సీన్స్, అలాంటిది సూపర్ హీరో ఫిలిం ని కూడా ఒక డ్రామాలా తీయడం మన మలయాళీ ఫిలిం ఇండస్ట్రీకే సాధ్యం. సో ఈ చాప్టర్ 1 అయితే మొత్తానికి సెటప్ చేయడమే సరిపోయింది. మేబీ చాప్టర్ 2లో ఏమైనా చూపిస్తారో లేదో, ఎందుకంటే మూవీ ఎండింగ్ లో నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ఏమీ ఇవ్వలేదు. తీసే ఉద్దేశం ఉందో లేదో. విజువల్ గా బాగున్న స్టోరీలో పెద్దగా డెప్త్ లేకపోవడంతో ఒక మంచి సినిమా అవ్వాల్సింది ఒక యావరేజ్ సూపర్ హీరో ఫిలిం గా మిగిలిపోయింది. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇండియాలోని, అందులోని సౌత్ లోంచి రావడం ఒక మంచి పరిణామమే. ఒక సూపర్ హీరో ఫిలిం అయితే అయిపోయింది, ఇంకా మిరాయి మిగిలింది. చూద్దాం అదేనా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉంటుందో లేదో. మీరు కూడా ఈ మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ వేరే రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.